రైట్ ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ముంబై వెళ్లబోతున్నారు. ఆజాద్ మైదానంలో జరిగే మహారాష్ట్ర సీఎం మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ముంబై రావాలని ఎన్డీఏ నేతల నుంచి ఆహ్వానం అందడంతో ఆయన పర్యటన ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల వ్యవధిలోనే ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదని తెలిపారు. సూపర్ 6 లేదు, 7 లేదని కూటమి నేతలను ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయని అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యపై నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ వైసీపీ పోరుబాటుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన తేదీలను ఖరారు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 11న ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయాలని నాయకులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 27న పెంచిన కరెంటు ఛార్జీలపై, జనవరి 3వ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై ఆందోళనలు చేపట్టాలని సూచించారు. సీజ్ ద షిప్ డ్రామా బెడిసికొట్టిందని వైసీపీ ఎద్దేవా చేసింది. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్, నాదెండ్ల రాద్ధాంతం చేశారంతే. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే యాంకర్ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి జరుగుతోందని, సమగ్ర తనిఖీల తర్వాతే షిప్లోకి బియ్యం లోడింగ్ చేశారని తెలిపింది. రేషన్ మాఫియా లీడర్లు కూటమి నేతలే అంటూ ఆరోపిస్తూ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడి షిప్ ఎందుకు తనిఖీ చేయలేదంటూ ట్విట్టర్లో ప్రశ్నించింది వైసీపీ. వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బయోమెట్రిక్ లో అటెండెన్స్ వేయకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వరుసగా 13 రోజులు బయోమెట్రిక్ వేయలేదని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు కారణం తెలపాలంటూ వారందరికీ నోటీసులు జారీ చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. అక్రమ కేసులతో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెడుతున్నారంటూ ఆరోపించారు. వర్షాలతో రాజమండ్రి రోడ్లు మునిగిపోతే ప్రశ్నించకూడదా అంటూ ఆయన ప్రశ్నించారు. దళిత యువకుడిపై అక్రమ కేసు పెట్టి హింసించారంటూ ఫైర్ అయ్యారు భరత్. మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 2022 డిసెంబర్ 25న తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే రాణి వెంకటేశ్వరరావుకు చెందిన ఓ దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి జరిగింది. ఈ ఘటనకు కారణమైన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆ నిందితులను ఇప్పుడు తాజాగా అరెస్టు చేసి పెదపారుపూడి స్టేషన్ కు తరలించారు. అటు పరారీలో ఉన్న కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పెంగల్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో కలిసి మోపిదేవి, చెల్లపల్లి మండలాల్లోని రహదారులపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయని రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు నాదెండ్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.